వీడియో ట్రూత్ ఆర్ డేర్. సో గైస్ 1 2 3. సో మా అందరినీ రాధిక గోవా తీసుకువెళ్ళాలి. సనాకు తెలియకుండా ఏదైనా తెలియని విషయం ఏదైనా చేసినావా? తప్పు ఏం తప్పు చేసావో చెప్పు. బెట్టింగ్ ఆడతా సనాకు తెలియకుండా. ఇప్పుడు నీ లైఫ్ కి అరే ఈ రోజు నాకు చాలు నేను చచ్చిపోయినా నడుస్తుంది అనిపించింది ఎప్పుడు? ఎప్పుడంటే నేను జూనియర్ ఆర్టిస్ట్ గా ఆపేసి దాని తర్వాత నేను యూట్యూబ్ లో నాకు రెవెన్యూ రావడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు అనుకున్నా చాలు నాకు ఇంత మనీ వస్తే నేను మా ఫ్యామిలీకి కొంచెం ఇచ్చుకొని కొంచెం నా దగ్గర ఉంచుకుంటే హ్యాపీగా ఉంటాను అనుకున్నా. అదే రోజు నీ లైఫ్ లా నువ్వు ఈ జీవితం ఎందుకు అనిపించిన రోజు? నాది స్పోర్ట్స్ విషయంలో నేను సూసైడ్ వరకు పోయింది ఆ విషయం అని. కాల్ చేసి చాలు ఇంకా అదేనా ఇట్లా చెప్పలేము అసలు. ఒక అన్నలాగా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే నేనే ఫుల్ఫిల్ చేస్తా. మూడిట్లో ఒకటి వదిలేయాలంటే ఏం వదిలేస్తావు? ఒకటి సనా, ఒకటి ఫ్యామిలీ, ఒకటి మనీ. పైసలు వదిలేస్తా. జనమే పొగిడే ముఖమే వద్దంటావే. ఎందుకంటే ఆ పైసా కోసం చాలా మంది దూరం అయిపోతారు. ఆ పైసను వదిలేసుకుంటే అందరి దగ్గర ఉంటారు. చోటికి తిరిగొస్తావో గెలిచావో. గైస్ చూస్తారు కదా, సనా వచ్చేసి కాశ్మీర్ తీసుకోవాలి. వీళ్ళందరూ ఆశ కోసకు మనము 365 రోజులు ఫుడ్ డొనేషన్ చేయాలి. ఓకే, నో ప్రాబ్లం. జనాల కోసం మనం ఎంత దూరమైనా వస్తాం, ఏమైనా చేస్తాం. సిరులిచి పెంచినది ప్రజలే కదా, నా తనమును ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా. హలో వాట్సాప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదో మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ రోహిత్ చిత్ర బాటిల్ చూస్తారు కదా. సో ఈ రోజు వీడియో ట్రూత్ ఆర్ డేర్. అది కొన్నిటికి దూరంగా ఉండాలి, కొన్నిటికి దగ్గరగా ఉన్న నడుస్తుంది. ట్రూత్ అండ్ డేర్లో నేను చేసే కంటెంట్ ఏంటిదంటే మంచి వీడియో మొత్తం చూసిన తర్వాతనే వీడియోని జడ్జ్ చేయండి, కామెంట్లో పెట్టండి. సో ఫస్టే చెప్తున్నా, ఎందుకంటే మీకు చెప్తున్నాను, ప్రతి మంత్లో ఒక ట్రూత్ అండ్ డేర్ గేమ్ వస్తుంది. దానికోసం నేను ఏం చేయాలో వీడియో మొత్తం చూసాక నాకు కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ట్రూత్ అండ్ డేర్లో నేనేం క్వశ్చన్స్ అడిగాడి, నేనేం ప్లాన్ చేయాలన్నట్టు. సో మనమైతే ప్లే చేద్దాం. నాకు నేను నీకు. సో గైస్ 1 2 3. తిప్పు తీసి నాకు. సో చలో, ఏమొచ్చిందంటే కెమెరా చూపి. అయ్యా 11 days 11 members కి ఫుడ్ డొనేషన్ చేయాలి. 11 days 11 members కి ఫుడ్ డొనేషన్ చేయాలి. నేను ఇంకా 11 days 11 అబ్బాయితో ఉండాలని రాసినేమో అనుకుంటా. 11 days 11 members కి ఫుడ్ డొనేషన్ చేయాలి. ప్రసాద్ ఒక్కోడే, ఎవ్వరు ఇన్వాల్వ్ కావద్దు. అందరు ఉంటారు, బట్ పైసలు ఆయననే సపోర్ట్ చేసుకోవాలి. ఆయననే షార్ట్ వీడియోస్ తీసుకో. షార్ట్ వీడియోస్ బందే, లాంగ్ వీడియోనే. ఫస్ట్ డే ఫుడ్ డొనేషన్ చేసినప్పుడు లాంగ్ వీడియో కొట్టాలి. తర్వాత 11 days 11 members చేస్తారు చూసినావా, అవి షార్ట్ వీడియోస్ కొట్టి పెట్టాలి నువ్వు. ఓకేనా? రాధిక 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 తీ రాధిక. రెండు కాదు, ఒకటే ఇట్లా మొత్తం తిప్పిట్లా. ఓకేనా? తీ. ఓం నమః శివ ఎప్పుడు నాన్న ఉంటాడు, అలా 2 3 ఉన్నాయి. తీ. 2 ఉన్నాయి. ఏది తీసుకోవాలి? లెఫ్ట్ రైటా? జల్దీ చెప్పు. ఎప్పుడు లెఫ్ట్. అది లెఫ్ట్. సో మా అందరినీ రాధిక గోవా తీసుకువెళ్ళాలి.
ఇది ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ లో ప్లాన్ చేసుకోవాలని. 5 members అబ్బా ఫ్రీ 5 members ఇంకొక 5 కాదు 6 members టోటల్. ఎందుకంటే మాతో మా బామ్మర్ది దగ్గరికి వస్తాడు వసీం గారు. నిజం ఇది వీడియో వరకు కాదు, వీడియో వరకు కాదు రియల్. నాకు వచ్చినప్పుడు నేను తీసినప్పుడు వాళ్ళు ఏది వచ్చినా సరే ఇంకా దీనికన్నా పెద్దవి ఉన్నాయి. యూఎస్కి వెళ్ళి కూడా నెక్స్ట్ ఏది ఉందో నాకు అర్థం కావట్లేదు. లెఫ్ట్ అంటావు కదా. సో అట్లా పాస్పోర్ట్లు లేపి పోతే మేము సాయి బర్త్డే కి ఫుడ్ డొనేషన్ చేయాలి 51 members కి. సాయి బర్త్డే కి ఫుడ్ డొనేషన్ చేయాలి 51 members కి. 50 members 51 మందికి 51 ఎందుకు 15 వేయచ్చుగా? 15 ఉండదు అట్లా. అది నాకే వస్తుందేమో అనుకున్నా కానీ రాలేదు. సో నాకెందుకు అంత జల్దీ అయింది? వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తే మళ్ళీ తీయాలి. సో ఓకే, సో ఇవన్నీ డేర్లు మాత్రమే. నెక్స్ట్ ట్రూత్ ఒకటే నడుస్తుంది. ఈ గేమ్ మన కోసమా ఈయన కోసమా? ఇది సరే నా బర్త్డే కూడా రాయదు, నా బర్త్డే కూడా ఖాళీ చేయాలని. ఖాళీ ఓకే. ఇట్లా కూడా పెట్టిన ట్విస్ట్ ఖాళీయా? ఖాళీ నిల్లు. ఖాళీ. ఏ జపాన్కు ఏ ఇండోనేషియాకు పోవాల్సింది. సో ఇది చాలా పెద్దది గైస్. చూస్తారు కదా, సనా వచ్చేసి కాశ్మీర్ తీసుకోవాలి. కాశ్మీర్ అవన్నీ లేవు, అంత పైసలు లేవు. ఇంత మందిని అవన్నీ- తీసుకెళ్ళాలంటే లక్ష అవన్నీ రూపాయలు లేవు. కావాలి. ఫస్ట్ రాధిక గోవా తీసుకెళ్ళిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఓకే డన్. ఇగో ఈ వీడియో అంతా ఒకటి చెప్పాలా, ఈ వీడియో అంతా క్యాన్సల్ అనలేని వాటికి అన్నా. ఈ బాటిల్ ఎవరికి వస్తే చిట్టి తీయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది తెలుసా? నాకు వస్తే నేను తీస్తాను. మంచిగా తప్పించుకుంటుండు. వీడియో క్యాన్సల్ అనేది అందరికి నవ్వొచ్చింది అమ్మా. నువ్వే 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 చూడు. సరే సరే వీళ్ళందరి ఆశ కోసకు మనము శివయ్య అంజనా కాపాడు. మా అందరికి బంగారం ఇప్పియాలి. బ్యాంక్ ఊరుకోపోవాలి. బ్యాంకాక్ తోలుకపోవాలంటే పాస్పోర్ట్ రెడీ చేసుకుంటాడంట. అదేం 365 రోజులు ఫుడ్ డొనేషన్ చేయాలి. చెయ్యలేవి అనుకో ఉగ్గా. గైస్ అది ఎంత మందికి అని లేదు. ఒక్కోళ్ళకి పెట్టినా, ఇద్దరికి పెట్టినా, 10 మందికి పెట్టినా, 100 మందికి ఎంత మందికి 365 days 365 days అడే ఎంత మందికి అని రాయలేదు నేను. సరే కానీ ఒక డే బెటర్ చేయి, రోజు చాలు. రోజు ఒక్కళ్ళకి కాదు, మనకు నచ్చినంత బెటర్ చేద్దాం. ఇంకెందుకు ఒక్కొక్కటి చాలు ఇప్పటికి. అట్లా ఉండదు. ఎందుకు ఇప్పుడు ఓన్లీ ట్రూత్. ఇక మొదలెడదామా? కరెక్ట్ చిట్టులు తీసినావా మనం అందరం? అడుగుతావా? ఓకే ట్రూత్ ఓకే. నీదే. నీ లైఫ్ లా నువ్వు ఈ జీవితం ఎందుకు అనిపించిన రోజు? ఏ రోజు? ఈ లైఫ్ నాకు వద్దురా. నా బర్త్డే రోజు. ఎందుకు? ఎందుకంటే యాక్చువల్ చెప్పాలి, నా బర్త్డే నాకు ఇష్టం లే. ఇంకో రీజన్ ఏంటంటే నాది స్పోర్ట్స్ విషయంలో నేను సూసైడ్ వరకు పోయింది ఆ విషయంలో. నీడ పడదని మంట ననగలరా? అయిపో అనుకున్నా అది. సో గైస్ ఇట్లా కూడా ఉంటాం మనుషులు స్పోర్ట్స్ విషయంలో. అంటే మనకు పాపం మనది ఎప్పుడు ఎవరిని, అది మంచిది కాదు. ట్రూత్ ఏ ఉంటుంది, డేర్ ఉంటుంది. డేర్ అయిపోయింది. నువ్వే అడుగు, నువ్వు అడిగితేనే కరెక్ట్ ఉంటుంది. తొందరగా అడుగు అడుగు. 2 minutes టైం అంతే. అడగండి, నాకు రాదు, నోడు తిరగదు. సిగ్గుపడుతున్నావా? అడుగు. నేను అడగండి, అడుగు. ప్రసాదం అడుగు. అయిపోయిందా? అంటే సరే భయపడుతున్నారు అడగాలంటే అందరూ. అడుగు, నువ్వే అడగాల. నువ్వు అడిగే భయం చాలా అది డౌట్ ఉంటాయి. పుట్టించింది ఎవరు? ఏమో. సరే కానీ సనాకు తెలియకుండా ఏదైనా తెలియని విషయం ఏదైనా చేసినావా? తప్పు ఏం తప్పు చేసావో చెప్పు. తెలియని విషయం ఏం చేయలే. అన్ని తెలిసినాయి సనకి. ఈ ఉడాల మాటలు వద్దు, కరెక్ట్ చెప్పు ఆన్సర్. సనకు తెలియకుండానా? సనకు తెలియకుండా ఏం చేయలేను. ఆల్మోస్ట్ అన్ని తెలుసు.
బెట్టింగ్ ఆడతా సనకు తెలియకుండా. అయిపోయింది ఈరోజు. బెట్టింగ్ ఆడతా కానీ అలా నేను పైసలు ఆల్మోస్ట్ సంపాదిస్తా. ఆమెకు కూడా తెలుసు ఏడికెళ్ళి వచ్చినాయో చెప్తా అప్పుడప్పుడు. సనా దాకన్నా నీ లైఫ్లా అరే నా జీవితానికి జాలి నేను చనిపోయినా నడుస్తాను ఏ రోజు అనిపించింది? నాకు అట్లా అర్థం కాదు, నువ్వు చెప్తే నేను రిటర్న్ చెప్తాను. అదే ఇప్పుడు నీ లైఫ్కి అరే ఈ రోజు నాకు జాలు నేను చచ్చిపోయినా నడుస్తుంది అనిపించింది ఎప్పుడు? ఎప్పుడంటే నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఆపేసి దాని తర్వాత నేను యూట్యూబ్లో నాకు రెవెన్యూ రావడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు అనుకున్నా చాలు, నాకు ఇంత మనీ వస్తే నేను మా ఫ్యామిలీకి కొంచెం ఇచ్చుకొని కొంచెం నా దగ్గర ఉంచుకుంటే హ్యాపీగా ఉంటాను అనుకున్నా. అదే రోజు ఆ రోజు చచ్చిపోతే చేయాలనుకున్నావా? అనుకున్నా. మంచి చేయాలి, నీకే వస్తుందిలే. సో రాధిక, ఓకే అడుగు. నేనేం అడగలా, నేను ఊరికి చేయ. నీకు అసలు కొన్ని కామెంట్స్ వస్తాయి కదా, ఆ కామెంట్స్ చూసినప్పుడు మీ మమ్మీ డాడీ కామెంట్స్ చూసి నీకు ఎప్పుడన్నా కాల్ చేసి బాధపడ్డ రోజులు ఉన్నాయా? మా మమ్మీ వాళ్ళ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయలే. ఒకవేళ కాల్ చేస్తే ఏం చేస్తావు? కాల్ చేసి చాలు, ఇంకా అదేనా ఇట్లా చెప్పలేము అసలు. సో తొందరలో ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నా ఒక అన్నలాగా. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ ఒకవేళ ఆ ఛాన్స్ వస్తే నేనే ఫుల్ఫిల్ చేస్తా. థ్యాంక్ యూ చెప్పు. ఆపు, అది నీకు వచ్చింది. నాకెందుకు ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు వచ్చినా సరే అడుగుర్రి. నేను అడుగుతా. నీ లైఫ్లో ఏ రోజైనా త్రీ ఆప్షన్స్ చెప్తా. ఆ మూడిట్లో ఒకటి వదిలేయాలంటే ఏం వదిలేస్తావు? ఒకటి సనా, ఒకటి ఫ్యామిలీ, ఒకటి మనీ. పైసలు వదిలేస్తా. జనమే పొగిడే ముఖమే వద్దంటావే. పైసలు వదిలేస్తా. వెరీ గుడ్ హార్ట్. ఎందుకంటే ఆ పైసా కోసం చాలా మంది దూరం అయిపోతారు. ఆ పైసను వదిలేసుకుంటే అందరి దగ్గర ఉంటారు. చోటికి తిరిగొస్తావో గెలిచావో. మోసం చేయకూడదు. సరే సార్ రాధిక, ఎన్నిసార్లు చెప్తారు జాలింగ్ ఒక్కోళ్ళకి? నేను అడుగుతా చూడు. సాయి టీంలోకి ఫస్ట్ టైం వచ్చిన తర్వాత అందరూ బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. వద్దు టీంలో చేర్చుకోవద్దని పెట్టారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏమనిపించింది అనంటే, తర్వాత అన్న చెప్పిండు ఫస్ట్లో ఇట్లానే అంటారు, నేను ఇంత దాకా మీరు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి గుడ్ కామెంట్స్ అవి పక్కా నెక్స్ట్ వీడియోతో వస్తాయి, నేను ఆ మాట ఇస్తున్నాను అన్నాడు. ఆ నమ్మకం మీద ఉన్నాము. కానీ ఫస్ట్ ఆ కామెంట్స్ వచ్చి చూసినావా, నేను వాడు మాట్లాడుకుంటుండే అసలు ఏంది వద్దు అంటారు, మనం ఏమన్నా తప్పు చేసినామా అని అంటే నాదే తప్పు ఉండే ఫస్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా మారి ఇప్పటి నుంచి అయినా చేసుకుందాం అనేసి ఒక స్టెప్ తీసుకోవడానికి నేను ఆ కామెంట్లే కారణం. ఆ కామెంట్స్ అన్నిటిని పాజిటివ్ చేసుకుందాం అనుకున్నావా లేదా? అనుకున్నారు కదా. లేకుంటే కష్టం హాయి వ్యర్థం ఎవరి కోసం. సో రోహిత్ ఒక్కొనికి రాలేదు కాబట్టి రోహిత్ లాస్ట్ అడుగుదాం. అందరూ టార్గెట్ చేశారని అర్థమైంది. కానీ అడుగు అసలు ముందే మంచిగా ఏదైనా అడుగు. అసలు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకుంటలేవు? మీ అమ్మ చేసుకోమని బతిలాడినా నువ్వు ఎందుకు చేసుకుంటలేవు? పెళ్ళెందుకే రవణమ్మ. నాకేమన్నా ముసలోడు 27 నుంచి వస్తుంది అంత. సరే ఇంకో క్వశ్చన్, మా అందరికి 2 సార్లు కాబట్టి అసలు నీకు పెళ్లి చేసుకోనికి ఎందుకు అంత బాధపడుతున్నావు? సెటిల్ అవ్వాలని ఉంది మంచిగా. అయినావు కదా? ఏమైనాను? ఏం కాలేవు. బంగారం ఉంది, తమ్ముడు ఉన్నాడు, అమ్మున్నది, తమ్మునికి పెళ్ళయింది, చేసుకుంటాడు. అవన్నీ నీకు ఉన్నాయి. నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు? మాకు టైం ఉంది. లేదు రేపే చేసుకుందాం. సో గాయస్ ఇలాంటి కంటెంట్స్ ఇంకా వస్తూ ఉంటాయి. సో చూసిరు కదా ట్రూత్ ఆర్ డేర్ మాది. సో నెక్స్ట్ వీడియో కూడా ఇప్పుడు నెక్స్ట్ వీడియో రేపు పడే వీడియో ఏంటిదో నాకు తెలియదు. ఫస్ట్ వీళ్ళందరూ గుర్తు చేయ ఒకసారి ఏమేమి ఉన్నాయో.
గోవా కాశ్మీర్ కాశ్మీర్ తీసుకెళ్తా 365 days ఫుడ్ డొనేషన్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. Level days. జనాల కోసం మనం ఎంత దూరమైనా వస్తాం, ఏమైనా చేస్తాం. సిరులిచ్చి పెంచినది ప్రజలే కదా, నా తనమును ప్రజలకు ప్రగతికి పంచుట పాడి కదా. 11 days నా బర్త్డేకు నువ్వు 51 మందికి ఫుడ్ డొనేషన్. 17th అన్నా సరే చెయ్యాలి. 51 మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ చేయాలి. నా బర్త్డే రోజు ఎట్లా నేను చేస్తాను కాబట్టి అది మన తరతరాలుగా వస్తున్న ఆచారం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో దీనికి 10,000 కామెంట్లు రావాలి. నేను ఇవన్నీ చెయ్యాలంటే నెక్స్ట్ వీడియోలో కూడా ఈమె కాశ్మీర్ మాత్రం పక్క తోలుకోవాలి. మా 6 లక్షలు ఆమె గోవా పెద్ద ప్లానింగే. ఈ వీడియో అప్లోడ్ అయినాక నెక్స్ట్ డే నుంచి చేయాలి. ఈ వీడియో రేపు అప్లోడ్ అవుతుంది కాబట్టి 16th నుంచి నడుస్తుంది. రోజు స్టోరీ పెట్టాలా, రోజు స్నాప్ పెట్టాలా, పంచే ఎప్పుడు స్నాప్ ఎందుకు? సరే రోజు స్టోరీ పెట్టాలి. రావాలా ఒక వీడియో. కట్ చేయకూడదు, కట్ చేస్తే కథ వేరే అవుతుంది మళ్ళా. నా ఇష్టం ఉన్నది సార్. ఫుడ్ ఇస్తానా, మటన్ ఇస్తానా, బిర్యానీ తినిపిస్తానా, ఏమైనా చేస్తానా నాకు తెలియదు. సో గైస్ మీ అందరికి ఇంకొకటి చెప్పాలి. ఏమేమన్నాయో 5,000 డొనేషన్స్ అంటే నేను చూసి షాక్ అయిపోయినా. ఇంకా చిట్టి డొనేషన్ అంటే 5,000 మెంబర్ కి ఫుడ్, రోడ్ సైడ్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి. 5,000 మంది ఆడ లేదనుకో కథ. అది మీ ఇష్టం, అది నాకేం తెలుసు. 5,000 మంది ఆడ నుంచి ఎత్తుకుంటా పోతారు. 5,000 ఫుడ్ డొనేషన్ గోవా అయిపోయింది. సో ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. కాశ్మీర్ అయిపోయింది. సో చూద్దాం ఇంకా రాని ఏందో ఇలా లక్కు. సాయి బర్త్డేకి వచ్చింది. కావాలని చూడు ఆయన పాజిటివ్ గా లెక్క చేసి పెట్టుకుంటున్నాడు. నా బర్త్డేకి 11 మెంబర్స్ ఎట్లా నేను పంచుతాడు అది అది నీకు వచ్చింది అంతే. మనాలి కూడా క్లాత్స్ వాష్ చేయాలి, మొత్తం బట్టలు ఉతకాలి, డైలీ కుక్ చేయాలి. ఇగో మనాలి ఉంది ఇంకా. అబ్బో మనాలి చిట్టి తీసిన అయిపోయి రాలేదు, ఏం లేదు డొల్లా. కాశ్మీర్ అంటే ఆడుండేది. అది ఒకసారి చూపెట్టు. ఫుడ్ డొనేషన్ నీదే అది. ఫుడ్ డొనేషన్ అయిపోయింది. నువ్వు ఇది ఒకటి వచ్చింది. కొంతమందికి డ్రీమ్ ఉంటుంది కదా, నేను KFC పోయి తినాలి, ఇట్లా రోడ్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, తప్పనుకోకుండా అట్లా చెప్తున్నాను. వాళ్ళని 10 మందిని KFC తినిపించాలి రోడ్ సైడ్ వాళ్ళకి. కానీ అది రాలేదు, ఏం చేద్దాం. సో గాయ్స్ నెక్స్ట్ కామెంట్ చేయండి, నేను ఏమేమి చిట్టీలలో రాయాలో రాస్తాను. సో అది ఉప్పేసుకోవచ్చు తినవచ్చు. ఇవైతే మస్తు ఉంటుంది ఈమెకు. సో గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ గ్రేస్ అయినా. బాయ్ బాయ్, లవ్ యూ.